ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందుగా. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ యేసయ్య, ఈ రోజు నాయన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ యొక్క శ్రేష్టమైన నీ వాక్యాన్ని మేము ఉంచుండగా, నీ వాక్యము మమ్మల్ని పోషించేది, నీ వాక్యము మమ్మల్ని గద్దించేది, నీ వాక్యము మమ్మల్ని ప్రేమించేది నాయన ప్రభా. నీ వాక్య సారాంశమే సత్యమైనది ప్రభా. నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మా అందరితో సూటిగా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ఎటువంటి విధముగా త్రోవ విడిచి వెళ్లకుండా నీ మార్గంలో నడిచే భాగ్యము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఉజ్జీవమును, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చాలా శ్రేష్టమైన మాట. ఏంటంటే, నీ మాటకు శక్తి ఉంది. నేనిచ్చే వాక్కు, నా మాట, నా కుమారుడిగా నా కుమార్తెగా నేను నీకు ఇస్తున్నాను. నీ మాటకు శక్తి ఉందని. నిజంగానండి, మన మాటకు దేవుడు ఎంతో శక్తినిచ్చాడు. మన నోటితో ఏమైతే పలుకుతామో అది ఖచ్చితంగా మన ఎడల కార్యాన్ని దాల్చుతుంది. ఎందుకంటే నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, నిన్నంతా చాలా సిక్ అయి ఉన్నాను, చాలా బలహీనుడైపోయాను, లేవలేకపోతున్నాను. నాలో అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది నేను లేవలేను, నా వల్ల కావట్లేదు అని అనిపించుండగా దేవుడు నాకు ఈ మాటను గుర్తు చేశాడు. నీ మాటకు శక్తి ఉంది, నువ్వు లే అని దేవుడు నాతో మాట్లాడగా నేను వెంటనే ఉజ్జీవాన్ని పొందుకున్నాను. అవును కదా, నేనేంటి ఇలా ఆలోచన చేస్తున్నాను? నా దేవుడు సమర్థ్యుడు, ఆయన బిడ్డను నేను, ఆయన కుమారుణ్ణి, ఆయన సేవకుణ్ణి, నేనెందుకు ఇలా కృంగిపోతున్నాను అని వెంటనే లేచి మరి ప్రార్థన చేసుకుని బలపడటం జరిగింది. మనం ఎప్పుడైతే కృంగిపోతున్నామో సాతాను మనల్ని ఇంకా కృంగుదలకు గురి చేస్తాడు. మన మాటకు దేవుడు పరిపూర్ణమైన శక్తిని ఇచ్చాడు. వాక్యం సెలవిస్తుంది కదా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో అంటాడు, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మనం ఎప్పుడైతే నీరసించుకుపోయి జీవమరణం నాలుక వశం, మనం ఎప్పుడైతే నీరసించిపోయి నా వల్ల కాదు, నాది ఏమీ కాదు, నేను అన్ఫిట్ అని ఎప్పుడైతే అనుకుంటామో దాని ఫలాన్ని మనం తింటాం. నో, నేను అలా కాదు, నా దేవుడు శక్తిమంతుడు, నేను బలం పొందుకుంటాను, నాలో ఎందుకు నిరుత్సాహము అని మనం ఎప్పుడైతే శక్తిగా నిలబడతామో దాని యొక్క ఫలాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కొక్కసారి మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ లైఫ్ అని నెగిటివ్ థాట్స్ మన నోట్లోంచి సాతాను రప్పిస్తూ ఉంటాడు. చంపేయండి ప్రభా, నాకెందుకు ఈ శ్రమలో భరించలేకపోతున్నాను. మోషే లాంటి వాడే మాట్లాడే ఇశ్రాయేలు ప్రజలు ఆయన్ని మాంసం కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతుంటుండగా ప్రభుని అంటాడు, యెహోవా దేవుని అంటాడు, ప్రభా వీళ్ళని నేను కన్నానా, నన్ను చంపే ప్రభా అంటాడు. చూసారా, మన నోట్లోంచి అప్పుడప్పుడు సాతానుడు అటువంటి మాటలు రప్పిస్తుంటాడు, మనల్ని కృంగుదలకు గురి చేస్తూ ఉంటాడు. మనం ఏమైతే మాట్లాడతామో నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని ఫలాన్ని మనం అనుభవిస్తాం. మరణంలో కూడా మన నోటి నుండి జీవపు మాటలు రావాలి. మనం అన్ఫిట్ కాదనట్లేదు, మనం జీరో కాదనట్లేదు, మన వల్ల కాదనట్లేదు, కానీ మన వెనుకలు ఉన్నటువంటి శక్తివంతుడు మన పక్షముగా ఉన్నాడు. మనము జీరో కాము, మనం అన్ఫిట్ కాము. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కనుక ఆయన బిడ్డలుగా మనం కూడా అట్టి గొప్పతనాన్ని మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. నీ నోటికి దేవుడు జీవ మరణములు మాట్లాడే మాటలు ఇచ్చి ఉన్నాడు. నీ నోటికి నా నోటికి కూడా దేవుడు గొప్ప శక్తిని ఇచ్చి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం దీన్ని ప్రతి ఒక్కరము నేర్చుకోవాలి. ఈ మాటలు మీరు అనేకమైన వారికి కూడా షేర్ చేయాలి. ఎందుకంటే మనకు ఒకవేళ ఉపయోగపడకపోవచ్చు ఈ మాట, కానీ డిప్రెషన్లో ఉన్న వారికి ఎంతో శక్తినిస్తుంది. దేవుని యొక్క మాట శక్తివంతమైనది. మనం ఎప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా పాజిటివ్గా మాట్లాడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన సామర్థ్యాన్ని బట్టి మనం జీరో కాదనట్లేదు, కానీ మన వెనకాలంటున్న దేవుడు సర్వశక్తిమంతుడు. మనం ఏమైనా చేయగలం ఆయనలో. ఈ పరిస్థితి నుండి మనల్ని, అంటే మన యొక్క డిప్రెషన్ నుంచి తప్పించేవారు ఎవ్వరు లేరు, ఒకే ఒక్కడు మనల్ని తప్పించే దేవుడు
యేసయ్య మాత్రమే, ఆయన సమర్థుడు. ఆ సమయంలో మనం ప్రభువుని మనం ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఆయన మీద మనం ఆధారపడటం నేర్చుకోండి. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి పాజిటివ్గా మనం మాట్లాడతామో ఎందుకు క్షీణించిపోతాం, ఎందుకు కృంగిపోతాం? ఆ కృంగుదలను, ఆ క్షీణతను మనం ఏం చేస్తాం? మన కాలు క్రింద తొక్కివేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకు భక్తుడైన పేతురు, వారి అంత శిష్యులందరూ కలిసి, యేసుప్రభు శిష్యులందరూ కలిసి గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అది 4వ జాము. యేసుప్రభు వారు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తుండగా అది యేసుప్రభు అని వీరికి తెలియదు. ఏదో భూతమని పెద్ద పెద్ద కేకలు వేసి భయపడిపోయారు. ప్రభు అంటారు, ఏం భయపడవద్దు, నేనే, మీరు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు మాట్లాడగా పేతురు చూసి, అయ్యా నేను కూడా నీ వద్దకు నీటి మీద రావాలనుకుంటున్నానండి ప్రభు అన్న మాట ఏంటంటే, రా అన్నారు. ఇతను నోట్లోంచి ఏం మాట్లాడాడు? నేను కూడా నీ వద్దకు రావాలనుకుంటున్నానని మంచి మాట మాట్లాడు, రా అన్నాడు. ఎప్పుడైతే మరి నీటి మీద ఆ దోణి దిగి నీటిలోంచి వెళ్ళాడో నీటి మీద నడవసాగాడు. వెంటనే ఆ గాలిని చూసి పేతురు ఏం చేశాడు? మరలా భయపడ్డాడు, మునిగిపోసాగాడు, కేకలు వేశాడు. వెంటనే యేసయ్య ఆయన్ని రక్షించినట్లుగా చూస్తాం. మన నోటి నుంచి మనం ఏమైతే మాట్లాడతామో అది మనల్ని రక్షిస్తుంది, ఎక్కడ కూడా మనల్ని కృంగుదలకు దిగజార్చదు. మత్తయి సువార్తలో ఈ మాటలు మనం చూడవచ్చు. 14వ అధ్యాయము 24వ వచనం నుండి 36వ వచనం వరకు ఆ గలిలయ సముద్రంలో పేతురు నీటి మీద నడిచిన విషయాలు మనకు కనబడతాయి. మన మాటలో దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడండి. చూడండి, ప్రవక్తలను చూడండి, ఆయన యొక్క సేవకులను చూడండి. వారి గాలిని గద్దించగా అవి నిమ్మలమయ్యాయి, సముద్రాన్ని గద్దించగా అవి నిమ్మలమయ్యాయి, అలాగే వర్షమును గద్దించగా అది నిమ్మలమైంది, వారికి లోబడి ఉన్నాయి. కాబట్టి మన నోటితో ఏమైతే గద్దిస్తామో, మన నోటితో ఏమైతే పలుకుతామో అది ఖచ్చితంగా దాని యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, మనకు లోకాసు వార్తలో 19వ అధ్యాయము 12వ వచనం నుంచి మనకు కనబడుతుంది. ఏంటి ఉపమానం అంటే, ఒక రాజకుమారుడు దేశాంతరం వెళ్ళిపోతూ తన దగ్గర ఉంటున్న మీనాల్ని ఒక 10 మందిని పిలిచి 10 మందికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరలా రాజకుమారుడు వచ్చి వారిని లెక్కడిగితే మొదటివాడు తీసుకున్న మీనానికి 10 మీనాలను చేశాడు. అతనికి దేవుడు ఇచ్చింది ఏంటి? 10 పట్టణముల మీద అధికారిగా అతన్ని చేశాడు. అలాగే రెండోవాడు 5 చేశాడు, 5 పట్టణముల మీద అధికారినిగా చేశాడు. చివరివాడు ఏం చేశాడంటే ఆయన ఇచ్చిన మీనాన్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇస్తూ ఒక మాట అంటాడు, నువ్వు విత్తనది కోయువాడవు, పెట్టన దానిని ఎత్తుకొని వాడవు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, అందుకనే ఇదిగో నీ మీనా అని ఆ రుమాల్లా కట్టివ్వగా ఆ యొక్క రాజకుమారుడు కోప్పడ్డాడు. ఏంటి, నేను విత్తన దాన్ని కోయివాడనా, పెట్టన దానిని ఎత్తువాడనా, చెడ్డదాసుడా అని అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీ మాటను బట్టి నీకు తీర్పు తీర్చును. మన మాట ఏమైతే ఉందో ఆ మాటను బట్టి మనం తీర్పు తీర్చబడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, కనుక మన నోటి మాటే మనకు గొప్ప శక్తి. మన నోటి మాటతో ఏం మాట్లాడతామో అది ఖచ్చితంగా మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహింపబడుతుంది. అలాగే 73వ కీర్తనలో ఆసాబు అంటాడు, అయ్యా నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, వారందరూ బాగుంటున్నారు, నేనే బాగుంటలేదు, అలాగని మహోన్నతునికి తెలివి ఉందని వారు అనుకుంటున్నారు అని దేవుని మీద మాట్లాడేసరికి ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఆసాబు దేవుణ్ణి ధ్యానించుండగా ఆ ధ్యానంలో దేవుడు తెలియపరిచింది మాట ఏంటంటే, ఆసాబుతో మాట్లాడతాడు, అప్పుడు బలపడతాడు. అప్పుడు 73వ కీర్తన 12వ వచనం ఉంటుంది, నేను తెలివి లేని మూర్ఖుని వలె ప్రవర్తించాను ప్రభా, నన్ను క్షమించు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములది నాకు ఏది అక్కర్లేదు ప్రభా అని మాట్లాడాడు. చూసారా, మన నోటితో ఏమైతే మాట్లాడతామో ఖచ్చితంగా దాని ఫలాన్ని మనం పొందుకుంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ పరిస్థితులు ఏమైనా, మనకి అవని పనులైనా, మన వల్ల కానిది ఏమైనప్పటికీ కూడా ప్రభువులో మన వల్ల ఏమి కాదు, ప్రభువులో మనం సమర్థులము. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, సమర్థుడు. ఆయనను ముందు పెట్టుకొని మన నోటి నుంచి ఎప్పుడూ కూడా పాజిటివ్ మాట, అది జరుగుతుంది, అవుతుంది అనే మాట తప్ప అవదు, నా వల్ల కాదు, నేను అన్ఫిట్ అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో ఎప్పుడు అన్ఫిట్గానే ఉంటావు. నేను శక్తిమంతుని, నా ప్రభు నాకు అన్నిట్లో విడుదలిస్తాడని గొప్పగా నీ నోటితో ఎప్పుడైతే మాట్లాడతావో అన్నిట్లో కూడా గొప్పవాడిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. కాబట్టి దేనికి కృంగిపోవద్దు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా పాజిటివ్గా ఆలోచన చేయండి.
అన్నీ మనకి దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి మనల్ని బలపరిచి గొప్పవారిగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనల్ని తీర్చిదిద్దును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.